కులభూషణ్ జాదవ్ కేసులో ఇంటర్నేషనల్ కోర్టు ఇవాళ తీర్పు చెప్పనుంది. మధ్యాహ్నం 3:30కు తీర్పు వస్తుందని కోర్టు అధికారులు అంటున్నారు. ఇక తీర్పు ఎట్లా వస్తుందో అని భారత్ పాకిస్తాన్లలా సస్పెన్స్ ఉంది. పాకిస్తాన్ మిలిటరీ కోర్టు ఉరిశిక్ష వేసిన ఇండియన్ నేవీ మాజీ ఆఫీసర్ కులభూషణ్ జాదవ్ కేసులో మధ్యాహ్నం తీర్పు చెప్పనుంది అంతర్జాతీయ కోర్టు. నెదర్లాండ్స్లోని ది హేగ్లున్న ఇంటర్నేషనల్ కోర్టులో అధ్యక్షుడు జస్టిస్ అబ్రహాం మధ్యాహ్నం 3:30కు తీర్పు చెప్తారు. ఈ కేసులో భారత్, పాకిస్తాన్లు సోమవారం నాడు వాదనలు వినిపించినాయి. జాదవ్కు న్యాయ సహాయానికి ఒప్పుకోకపోవడంతోని రెండు దేశాల సంబంధాల మీద జరిగిన వియన్నా కన్వెన్షన్ను పాకిస్తాన్ ఉల్లంఘించిందని భారత్ వాదించింది. ఆధారాలు చూపించకుండా కులభూషణ్ మీద గూఢచర్యం, విద్రోహం కేసు పెట్టుడు సరికాదంది. జాదవ్ను ఉరిదీయకుండా ఆపేటట్టు ఆర్డర్ ఇవ్వమని కోరింది. ఇండియన్ రా కోసం పనిచేస్తున్నట్లు జాదవ్ ఒప్పుకున్నాడని పాకిస్తాన్ వాదించింది. బలూచిస్తాన్ ప్రాంతంలో గూఢచర్యంతో పాటు విధ్వంసం చేయడం, కోఆర్డినేషన్ చేసే పనులను రా తనకు అప్పజెప్పిందని జాదవ్ చెప్పిండని కోర్టుకు తెలిపింది పాకిస్తాన్. బలూచిస్తాన్లో అల్లకల్లోలం సృష్టించి పాకిస్తాన్కు వ్యతిరేకంగా యుద్ధ వాతావరణం సృష్టించడమే జాదవ్ ప్రధాన లక్ష్యమని కోర్టుకు చెప్పింది పాకిస్తాన్. జాదవ్ను ఉరిదీస్తందుకు డేట్ ఫిక్స్ చేయలేదని చెప్పింది పాకిస్తాన్. అప్పీల్కు ఓపెన్గా ఉంచామంది. భారత్ ఫిర్యాదు రాజకీయమేనని చెప్పింది. దౌత్యపరమైన సాయం వియన్నా ట్రీటీ కల్పించిన హక్కు కాదంది. అయితే పాక్ వాదనను ఖండించింది భారత్. జాదవ్పై చేసిన ఆరోపణలన్నీ కల్పితమంది. పాక్ ఆర్మీ కోర్టులో జరిగిన విచారణంతా ఫార్స్ అంది. మార్చిలో బలూచిస్తాన్లో జాదవ్ను అరెస్ట్ చేసింది పాకిస్తాన్. గూఢచర్యం, విద్రోహం చర్యల కింద పాక్ మిలిటరీ కోర్టు జాదవ్కు మరణశిక్ష వేసింది.